ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. ప్రియమైన నా ఆత్మబంధువులందరికీ మహాకాళభైరవుని అనుగ్రహం అందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ఇది వైశాఖ మాసం కదా, ఆధ్యాత్మిక సాధకులకి అద్భుతమైన మాసం కదా చెప్పాలి. ముఖ్యంగా ఈ మాసంలో శివారాధన ఎంతో పవిత్రమైనది. పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి సకల బాధలు ఉండవని చెప్తారు. అసలు పరమేశ్వరుణ్ణే ఎందుకు మనం ఆరాధించాలి? ఒక్కసారి గమనిస్తే మూలాల్లోకి వెళ్ళాలి. సదాశివుడు అనేటువంటి పేరు ఎవరికి ఉంది? సదా అంటే నిరంతరం ఉండేవాడు, మాయలేనివాడు, దయగలవాడు, కోరిన కోరికలు ఇచ్చేవాడు, ఆశుతోషుడు. అంతేకాదు భోళాశంకరుడు. ఈ భోళాశంకరుడు అంటే ఎవరైనా సరే అతన్ని ఇట్టే సంతృప్తి చేయగలరని అర్థం. అంతే కదా, కొంతమందికి చిన్న మాటతోనే వారు కరిగిపోయి మనకి ఏదడిగినా సరే సహాయం చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. అలాగే ఆ పరమేశ్వరుడు కూడా మాయ లేనివాడు. ఇక్కడ మీరు గమనించాలి, మనం మాయను పట్టుకున్నాం అనుకోండి, ఆ మాయని ఆరాధన చేసినట్లయితే ఏదో జరగచ్చు, మీకు ఇన్స్టెంట్గా జరుగుతుంది, ఇన్స్టెంట్గా కోరిక సిద్ధిస్తుంది. కానీ మరలా ఉన్న స్థితి కంటే అధపాతాళానికి పోయే పరిస్థితులు ఉంటాయి. అదే శివుని ఆరాధన అంటే చెప్పక్కర్లేదు. మనల్ని ఒక స్థిరమైనటువంటి స్థితిలో ఉంచేవాడు, మనకి ఏమిటి అవసరమో ఇచ్చేవాడు, చెంబుడు నీళ్లు పోస్తే పలికేవాడు ఆ పరమేశ్వరుడు. అందుకే పూర్వం ప్రతి ఇంటిలో శివలింగం ఉండేది. కొంతమంది అయితే శివుని యొక్క విగ్రహాలు పెట్టుకునే ఆరాధన చేసేవారు, మట్టి విగ్రహాలతో. అప్పట్లో చాలా బాగుండేవారు. తర్వాత మనం శివారాధన అలా తగ్గించిన తర్వాత, ఒక మాయామోహితులమైన తర్వాత అనేకమైనటువంటి బాధలు ఎదుర్కొంటున్నాం. అసలు పర్యావరణం కూడా ఎలా ఉందో ఎవరికీ తెలియటం లేదు. పూర్వం ప్రతి మనిషి కూడా ప్రకృతిని రక్షించేవారు. ఇప్పుడు ప్రకృతి పట్ల ఎవరికి బాధ్యత అనేది లేదు. ఎదటవారు చేస్తే మనం అనుభవిస్తాం, అంతే తప్ప మనం ఏది చేయటానికి ఒప్పుకోలేం. అదే మాయ. మాయలో జీవిస్తున్నాం. అదే శివతత్వంలో జీవించినట్లయితే మాయ ఉండదు, వాస్తవంలో ఉంటాం. నిరంతరం కూడా ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటాడు, ఎలాంటి ఆపద వచ్చినా సరే. అందుకే నేను మీకు శివతత్వాన్ని అందించటానికి, ఆ శివుని ఎలా ఆరాధిస్తే మన కోరికలు తీరుతాయి అని చెప్పటానికి, ఆ శివారాధన. ఇక్కడ శివుని యొక్క మరొక అద్భుతమైనటువంటి రూపం కాలభైరవుడు. అసలు శివుడేమిటి, కాలభైరవుడేంటి, ఎందుకు ఆయన మెడలో పాముంది, ఎందుకు ఆయన టైంకి ప్రతినిధి అయ్యాడు, అలాగే ఆదిగురువు ఎలా అయ్యాడు, అలాగే కైలాస పర్వతం అంటే ఆ కొండల్లో నివసించడం ద్వారా కూడా ఆయన మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి విశేషాలు ఏమిటి, ఇవన్నీ మనం ముందు ముందు చర్చించుకుందాం. ఎందుకు ఆయనకి 5 ముఖాలు ఉన్నాయి, 5 ముఖాల వలన మనకొచ్చేటువంటి లబ్ధి ఏమిటి, ఇలాంటి చాలా విషయాలు శివుని నుంచి మనం చాలా తెలుసుకోగలుగుతాం. అంతేకాదు మనకు తెలిసింది ఒక భగవద్గీత మాత్రమే. అంతకుముందే త్రేతాయుగంలో శ్రీరాముడికి చెప్పినటువంటి శివగీత, అంటే శివుడు రాముల వారికి చెప్పినటువంటి గీత కూడా మరొకటి ఉంది. అంటే ద్వాపర యుగం కంటే ముందు త్రేతాయుగం. అది ఈ మధ్య మహానుభావుడు సామవేదం సన్ముఖ శర్మ గారు ఆయన అందించారు. కాకపోతే అది ఎవరో సరిగ్గా చూడలేదనుకుంటాను. అసలు నిజానికి శివగీతను చదివినట్లయితే ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలు మనం ఎలా జీవించాలో కూడా నేర్చుకోవచ్చు.
ఇవన్నీ మనం ముందు ముందు చర్చించుకుందాం. అందుకే మీరందరూ కూడా మన భైరవ శక్తికి సబ్స్క్రైబర్స్ అయిపోండి. చాలా విషయాలు తెలుసుకోండి. అద్భుతమైన విషయాలను మనం చర్చించుకుందాం. మీ యొక్క డౌట్స్ను కూడా నాకు కామెంట్స్ చేయండి. ఏదైనా ఉంటే నేను తెలుసుకొనైనా మీకు వివరాలను తెలియజేస్తాను. మీకు మనం జస్ట్ డిబేట్లా చేసుకుందాం. శివభక్తులందరం కూడా కలుసుకుందాం. మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు మంగళ శాసనాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.